కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉంటాము. సమయమును సద్వినియోగం చేసుకుందాం. దయచేసి వాక్యము వినేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడకూడదు, అటు తిరగకూడదు. స్త్రీలందరూ కూడా నెత్తి మీద సంగేసుకోవాలా. దేవుని ఇంట్లో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా పుస్తకం, యెషయా గ్రంథము 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. జాగ్రత్తగా క్లుప్తంగా బాగా చదవండి. ఆ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరవను. చాలు. మరో బాగా చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా పుస్తకం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవా అగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. వారికి సాయంత్రకై ప్రభు చూస్తాం. కళ్ళు మూసుకో. ప్రేమగల తండ్రి, వందనములు. ఉదయకాల వేళలో మీ దాసురాలు మా ప్రియమైనటువంటి సహోదరుని తండ్రి 13 సంవత్సరాలుగా మీరు పిలుచుకున్నారు. వందనాలు. అది మేము అవునని కాదనడానికి చాలము. తిరిగి ఆమె విడిచినటువంటి ఈ కుటుంబాన్ని శారీరక సంబంధమైన వారి బిడ్డలు పోషించి పెంచే విషయంలో మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించినందుకు కృతజ్ఞుడై మా దేవుడు మాకు మేలు చేశాడన్న కృతజ్ఞత భావము కలిగి ఇలాగ తండ్రి మా ప్రభువును కనపరచడానికి ఇచ్చిన ఈ సమయానికి స్తోత్రాలు. ప్రేమించి రాగలిగిన ప్రజల బట్టి వందనములు. మా గమనానికి తెచ్చిన లేఖన భాగాలకై వందనాలు. మీరు మాతో మాట్లాడండి. నిల్చుని మీద ఆస్తుని అభిషేకించండి. దృశ్య అదృశ్యమైన అంధకార శక్తులను బంధించండి. అల్లరి శక్తులను క్రీస్తు నామములు బంధించండి. మీ నామానికి మహిమ తెచ్చండి. యేసు ప్రభు నామములో ప్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, 2 భాగాలు చదివాము ఇక్కడ. మొదటి భాగం స్త్రీ. ఇప్పుడే మళ్ళీ సహోదరులు చెప్పారు ఆ మాట. తల్లి రుణము తరతరాలు తీర్చుకోలేమో. మంచిదే. అది మా నాన్నగారు మాకు ఎప్పుడు చనిపోయిందా చెప్తా ఉండేవాడు. నాకైతే ఈ భూమి మీద ఏ రుణమైనా తీరవచ్చు, తల్లి రుణం తీరవలేము అని. అది సత్యం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం అంటుంది తల్లి రుణం మించినటువంటి రుణం ఇక్కడ ఉంటుంది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరవ. అంటే తల్లి కంటే కూడా ఇనువికులైన తల్లి కంటే కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు కలిగి ఉన్నాడనే సత్యము భూమి మీద సజీవులమైన నీవు నేను గ్రహించాలి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కేవలం దేవుని యొక్క దయ. మన గొప్పతనం ఇంత మాత్రము కాదు. ఒకవేళ అలా నువ్వు అనుకుంటే నువ్వు పిచ్చిదానివి, పిచ్చోడివే. నా గొప్పతనమో నా బలమో నా ఆస్తి అనుకుంటే అది వ్యర్థం. దేవుని దయ వలన, ప్రియులారా, దేవుని కృప వలన, ఆయన సంకల్పం వలన ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఈ భూమి మీద జీవిస్తూ సజీవులను లెక్కించబట్టడానికి కారణమైనటువంటి దేవుడు ఒకడున్నాడని నువ్వు భయపడితే ఆ దేవుడు నిన్నేం చేస్తాడంటే, ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరైనటువంటి వాడు, వారిలో ఒంటరై దిగులు పడుతూ నా తల్లి భూమిని విడిచింది, నేను ఎలా జీవించగలను, నేను ఒంటరిని, నాకు దిక్కు లేదు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు పోషిస్తారు, నన్ను ఎవరు చూస్తారన్న దిగులు పడుతున్న మానవుడికి దేవుడు అంటున్నాడు ఇక్కడ, వారిలో ఒంటరైన వాడిని ఏం చేస్తాడంట దేవుడు? 1000 మందిని అంటే బలాన్ని ఇస్తాడు దేవుడు. చెప్పండి, ఏమి ఇస్తాడు? బలాన్ని ఇస్తాడు. దేవుడు బలమిచ్చేవాడు. మొదటగా దేవుడు తల్లిని మించినవాడు. రెండవదిగా దేవుడు ఎవరంట? బలమిచ్చేవాడు, ధైర్యమిచ్చేవాడు, బలపరచేవాడు. నేనున్నాను, నువ్వు దిగులు పడకని వెన్ను తట్టి ఆదరించేవాడు. అలాంటి దేవుడిని మనం నమ్మున్నాం.
ఒకప్పట్లో అయితే లోకాన్ని నమ్మున్నాం, పాపాన్ని నమ్మున్నాం, లోక ఆశను నమ్మున్నాం, లోక కోరికలు చంపుకోలేకున్నాం. అయితే దేవుడు తన ఉన్నతమైనటువంటి పరలోకము దివ్యమైన ప్రేమ, పరలోకము దివ్యమైన కృప మానవుని ఎడల 2024 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమై ఆయన శరీరధారికి భూలోకానికి వచ్చి శిలువ పైన కార్చిన రక్తం ద్వారా ఆయన పెట్టిన ప్రాణ ఆ ఉన్నతమైనటువంటి క్రయ ధనము చెల్లించడం ద్వారా నీకు నాకు గొప్ప రక్షణ ఏర్పడింది. ఈ రక్షణ భాగ్యము మనం ఏం చేస్తుంది తెలుసా? ఈరోజు నేనున్నాను. ఈ భూమి మీద నీ తల్లి మరవచ్చు, నీ తండ్రి మరవచ్చు, నీ భార్య మరవచ్చు, నీ భర్త మరవచ్చు, నీ బిడ్డలు మరవచ్చు. ఈ భూమి మీద నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు ఆశ్రయంగా చేసుకున్న దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు గొప్పవాడని నువ్వు నమ్మిన ఎడలా దేవుడిని నీ అందరికి విడిచిపెట్టేవాడు. ఈ మాట నమ్మిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది, అందరికి వర్తిస్తుంది. కనుక నేను పిల్లలు ఇక్కడ మాట్లాడుతుంది, ఒకరి తల్లి ఒకరిని మరవచ్చేమో కానీ నేను నిన్ను మరవను. ఎవరి మాట? ఎవరంటున్నారు ఈ మాట అండి? ఒకరి తల్లి మరిచింది. ఇప్పుడే జయరావు గారు చెప్పారు, మా తల్లి రుణం మేము తీర్చలేము. ఎస్, ఇది సత్యమే. భూమి మీద శారీరకంగా తల్లి తన బిడ్డలను ఎంతగానో కష్టపడి రేని రాత్రులు పస్తులుండి ఏదైనా జబ్బు చేస్తే పథ్యం ఉండి తన బిడ్డలను పోషించి పెంచే విషయంలో తల్లి ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది. మంచిదే. అయితే పరలోకపు దేవుడు ఇక్కడ ఆగాలి. తల్లి నిన్ను కనిందే కానీ నీ నిర్మాణకుడు ఒకడున్నాడు. నిన్ను ఒక బొమ్మ వల్ల చేసి నీ తల్లి గర్భములో విత్తనం వల్ల నాటినటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన ఉన్నాడని నమ్మటం నీ వల్ల అయితే నీకు సమస్తమైన చేయగలరు. ఆయన ఉన్నాడని నువ్వు విశ్వసిస్తే ఊరికనే కాదు ప్రియులారా, మైక్ తీసుకుని పాట పాడినంత మాత్రం దేవుడు నీకు దేవుడు కాదు. ఏం నిలబడి వాక్యం చెప్పినంత మాత్రం దేవుడు నాకు దేవుడు కాదు. విశ్వసించాలి. విశ్వసించడం అంటే నువ్వు మాట్లాడుతున్న మాట్లాడి వింటున్నాడని, నువ్వు చేస్తున్న ప్రతి పని ఆయన చూస్తున్నాడని భయపడాలి. వాడికి ఆమెకే దేవుడు కానీ భయం లేని వాడికి దేవుడు కాదు. అందుకని ఇక్కడ మాట్లాడబడింది, వారిలో ఒంటరైన వాడు ఆ చదువయ్యా 1000 మంది అవుతాడు. చదువు. ఎన్నిక లేనివాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎన్నిక లేక ఈ భూలోకంలో తీసి లేవి పారవేయబడ్డావా? అయితే నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు సజీవుడు, నువ్వు ప్రేమిస్తున్న దేవుడు సజీవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. నీ తల్లి విడిచి వెళ్ళిపోయిన నువ్వు నిన్ను పోషించడంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుకని ఆయన అందుకని ఆ మాట రాయబడింది. ఆ రెండో మాట, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. నేను చెప్పగలను, మా తాతల్లో 5వ తాత వీళ్ళ నాన్నగారు, పెద్ద తాత మనమని నేను, 5వ తాత వీళ్ళ నాన్నగారు మా వంశంలోనే. మా నాన్నగారు చనిపోయిందా చెప్తుండేవాడు, మా పిచ్చి మామ ప్రత్యేకంగా ఉండేవాడు అని. ఎవరు చెప్తే నేను వినే కానీ మా నాన్న చెప్తే తింటాను. ఎందుకంటే మా నాయన సత్యం ఎప్పుడు చెప్తుండేవాడు. మీ ఊళ్ళో అందరికీ పెద్దవాళ్ళకి తెలుసు. ఆయన యథార్థమైన మాటలు చెప్పేవాడు, ప్రార్థన పరుడని చెప్పేవాడు. అందరూ ఎగతాళి చేస్తుంటే, అందరూ హేళన చేస్తుంటే ఆయన మాత్రమే దేవుణ్ణి ప్రార్థన చేసేవాడు. ఒంటరివై భూలోకంలో నిన్ను వేరి పారేసి నీకు దిక్కెవరని అనుకున్నటువంటి ఓ మనుషుడా, నువ్వు నమ్మిన దేవుడు ఆయన బలమైన దేవుడని నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు ఎరుగున్నావా? అయితే దేవుడు నీకు దేవుడే. ఆ దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్తాడు. చదవండి ఆ మాట. రండి, ద్వితీయోపదేశకాండం, పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం, క్షమించాలి 32వ అధ్యాయం, 32వ అధ్యాయం 10వ వచనం. మానవుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాపవనే కాపాడేవాడు. భీకరమైన ఎడారిలో ఎక్కడున్నాడంట మానవుడు? ఎక్కడున్నాడంట చెప్పండి. ఎక్కడున్నామంటే మనం ఇప్పుడు ఎడారి, నెమ్మది లేని స్థితిలో, ఎంత చేసిన సమాధానం లేని స్థితిలో, ఎన్నినను తృప్తి లేని స్థితిలో ఉన్నాడు మానవుడు ఈరోజు. భీకరమైన ఎడారి అంటే అది నీ హృదయంలో నెమ్మది లేకపోతే ఎడారి జీవితం.
ఎడారి అంటే చెట్టు చేమ లేక దిక్కు దిశ లేక ఎండకు ఎండిపోతూ నాలుగు పీకపోతున్నటువంటి ఆ ఎడారి జీవితం నీకు ఎన్నైనా నెమ్మది లేదు. ఎందుకుంటే తెలుసా? జాగ్రత్త వినండి. దేవుడు నీకు లేడు. దేవుడు నీకుంటే నెమ్మది ఉంటుంది. దేవుడు నీకుంటే సమాధానం ఉంటుంది. దేవుడు నీకుంటే సంతోషం ఉంటుంది. ఎడారి కాదు, చెట్లున్న దేశం అది. దేవుడు ఇలాంటి వాడు. భీకరమైన ఎడారిలో ఉన్నటువంటి మానవుణ్ణి అసలు కనుగొని, కనుగొంటమంటే తప్పిపోయి ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు. అందుకనే ప్రియులారా, 100 గొర్రెలు ఉన్నాయంట ఒక యజమానుడికి. 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ 100 గొర్రెలు లెక్కేసినప్పుడు ఒక్క గొర్రె లేదట. ఆ ఒక్క గొర్రె కోసం ఈ యజమానుడు 99 గొర్రెలు విడిచిపెట్టేసి పరిగెత్తుకుంటూ అడవిలో తిరుగుతున్నటువంటి ఆ గొర్రె కోసం పరిగెత్తినప్పుడు అది ఎక్కడో అడవిలో గుట్టల్లో చెట్టల్లో ఆ దిక్కు లేక తిరుగుతున్నప్పుడు దానిని తీసుకొని వచ్చినటువంటి వాడు నిజమైన యజమానుడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే అక్కడ మాట రాయబడింది, భీకరమైన ఎడారిలో వారిని కనుగొని ఆవరించి పరామర్శించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదరి సోదరుడా, దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ ఇలాంటిది. ఎడారిలో ఉన్నటువంటి మానవుణ్ణి, ఒంటరిగా ఉన్న మానవుణ్ణి, దిక్కులేని స్థితిలో ఉన్న మానవుణ్ణి కనుగొంటామంటే ఎక్కడో చిక్కుపోయి ఉన్నావు. ఏ పాపము నిన్ను పట్టివేసింది, ఏ చిన్న పాపము నిన్ను కట్టివేసింది, ఏ పాపమో నిన్ను ఆ మెడానికి ఒక చిన్న తాడు తగిలిస్తే పీక్కోలేక సస్తున్నటువంటి మానవుడి వలె ఓ చారాయ, వ్యభిచారమా, దొంగతనమా, అక్రమమా, అన్యాయమా, అనాలోచన నిన్ను కట్టివేసింది. అయితే పరలోక దేవుడు ఈ భూలోకానికి వచ్చి నిన్ను విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసి నువ్వు విడిపించుకోలేకపోతున్నావు? ఎడారి జీవితం. దేవుడు ఏం చేశాడంట? కనుగొని ఆవరించి పరామర్శించాడంట. మూడో మాట ఏంటంట? పరామర్శించడం. పరామర్శించడం అంటే ఎవరు దిక్కులేక ఏడుస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఏంటి నాయనని భుజం మీద చేస్తే వాడికి ఎంత బలం, ఎంత ధైర్యం, నాకంటూ ఒకడున్నాడు, నన్ను ఆదరించడానికి వచ్చాడని చెప్పి తను ఎంత హృదయంలో ఆనందిస్తాడో. ఓ మనుషుడా, లోకంలో పాపములో దిక్కు లేకున్నావా? ఇదిగో ఈ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు, ఇప్పుడు దాకా నువ్వు పాడిన దేవుడు, నువ్వు విశ్వసిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడని విశ్వసిస్తే ఆయన నిన్నేం చేస్తాడంటే పరామర్శించి చదవండి, కనుపాపవలే. ఇక రాగాల ప్రియులారా, ఎలా కాపాడతానంటే దేవుడు నిన్ను కనుపాపవలే. ఎస్, కనుపాపవలే కాపాడతాడు. కంటికి ఎంత మాత్రము దెబ్బ తగలకుండా, కంటిలో ఎంత మాత్రం నలకబడకుండా ఆ పైన ఉన్నటువంటి కనుపాప ఏ విధంగా అడ్డగిస్తుందో, నన్నన్న కొట్టు కానీ లోపల ఉన్న నా కంటిని ఎంత మాత్రం నువ్వు తాగడానికి వీలు. మీరు ఎవరైనా గమనించారా నీ కన్ను గురించి? అంత సమయం నాకేడదండి అంటారు. లోకం వ్యసనం పట్టడం, కుళ్ళుకోవటం, కుట్ర పట్టమే సరిపోయి నీ బతుకంతా 45-50 ఏళ్ళు పోయా, సాగు దగ్గరికి వచ్చా, ఎప్పుడు మారు మనసు పొందుతావు? వాక్యం అంటుంటే వాక్యం దాడిపోయిన తర్వాత మళ్ళా లోకంలో నువ్వు అంతా చేస్తూ ఉంటావు. ఎప్పుడు నువ్వు మారు మనసు పొందుతావు? ఎప్పుడు ఈ దేవుడు నువ్వు కనుగొంటావు? ఎప్పుడు నీ దేవుడు కనుగొన్నప్పుడు ఆయన పట్టుబడతావు? ఎప్పుడండి? సమయం అయిపోయింది, పరిస్థితులు బాగలేవు, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ మాట్లాడుతుంది. రండి, ఇప్పుడు రండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ఈ కనుపాపమని కాపాడిన దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం చదవండి. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధియగును, వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమంట. ఎవరండి? కనుపాప వలె కాపాడినటువంటి నీవు, పరామర్శించి నిన్ను పట్టుకొనిచ్చినటువంటి నీ దేవుడు అంటున్నాడు నిన్ను ప్రత్యేకంగా ఉంచాలని, నిన్ను ప్రత్యేకంగా జీవింపజేయాలని, నిన్ను ప్రత్యేకంగా ఈ భూమి మీద, ఈ గ్రామంలో, నీ ఇంటిలో, నీ ప్రజల మధ్య, నీ బంధువుల మధ్య, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ రక్త సంబంధికుల దగ్గర నిన్ను ప్రత్యేకంగా ఉంచాలని నీ దేవుడు కోరుకుంటున్నాడు. తెలుసా నీకు ఆ సంగతి? ప్రత్యేకంగా ఉండాలి. దేవుని ఎరిగిన చెప్పడం కాదు,
ప్రత్యేకత ఉందా నీ జీవితంలో? చూడండి, అక్కడ మాట రాయబడింది, జనములలో వారి సంతతి కెలయబడుచున్నది. ఎవరండి మీరు? ఆశీర్వదించబడి జనం. నేను చెప్పగలను, ఏదో వారు ఏదో పిలిచారని, కానీ ఈరోజు మరి నార్సింపల్లిలోనే అందరూ మన బంధువులే కాబట్టి ఈ గ్రామంలోనే పిచ్చయ్య గారి కుటుంబం దేవుడు ఆశీర్వదించాడని నేను ధైర్యంగా చెప్పగలను. ఒకళ్ళు పొరపాట్లు లేకపోవచ్చు, అందరికీ పొరపాట్లు ఉంటాయి, చిన్న చిన్న తప్పులు లేకపోలేదు, మానవులు కదండి. అయితే ఈ పొరపాట్లు, ఈ తప్పులు అవి లెక్కించబడ్డాయి కాదు. దేవుడు ప్రేమించి, దేవుడు కనుగొని, కాపాడి, పరామర్శించి, కను పాప వలె కాపాడి, చూడండి కాపాడి ఏం చేశాడంట? 32 అధ్యాయము 11 వచనం, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోసుకొని వచ్చిందట. ఓ ప్రియ సహోదరుడా, ఈ కుటుంబం దేవుడు కాపాడాడు, ప్రత్యేకంగా ఉంచాడు, ఆశీర్వదించాడు. తన రెక్కల మీద తన యొక్క గద్ద, తన బిడ్డలను ఈ లోకంలో ఆ శ్రమలు, ఆ బాధను అనుభవించాలని, నేను వెళ్ళిపోతే ఇవి ఎక్కడ బ్రతుకుతాయని చెప్పి ఆకాశానికి తీసుకువెళ్ళి తన బిడ్డలను వదిలేస్తాడు. వదిలేస్తే అల్లాడుతూ కీ అని అరుస్తుంటే మరలా వచ్చి తన రెక్కలు ఏం చేస్తాయట? చాపుతాయట, మరలా ఎక్కించుకుంటాయట, మరలా కొంచెంసేపు బలం తెచ్చుకున్న తర్వాత మరలా విడిచిపెడతాయట. అవునండి, ఈ బిడ్డలకి ఇలాంటి శ్రమలు నేర్పించాలి, ఇలాంటి బాధలు నేర్పించాలి, ఇలాంటి బోధ నేర్పించాలి, ఇలాంటి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడం నేర్పించాలి, వాక్యం నేర్పించాలి, వాక్యానుసారమైన జీవితం నేర్పించాలి, ప్రేమ నేర్పించాలి, దయ నేర్పించాలి, కనికరం నేర్పించాలి. కుళ్ళు, కుట్ర, కుతంత్ర, వ్యసనం నేర్పిస్తే సత్య నువ్వు నీ కుటుంబం నరకం తప్పితే మరొకటి ఉండదు. గుర్తుపెట్టుకో, ప్రేమ నేర్పించు, దేవుని ప్రేమ నేర్పించు. దేవుడు ఇలాంటి వాడు, ఎంత పనికిరానిటువంటి వ్యక్తులైనా ప్రేమించేవాడు మన దేవుడు అని చెప్పు. కను పాప వలె కాపాడి ఏం చేస్తుందట? 11వ వచనంలో, పక్షిరాజు తన గూటిని రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాచుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోసినట్లు యెహోవా వారిని నడిపించను. యెహోవా మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నిర్మాణకుడైన దేవుడు తప్ప మరొక నక్షత్రము నీకు లేదు. ఎరుగు, ఈ లోకంలో నీకు ఎన్నున్నా ఏమున్నా దేవుడిచ్చినవే, దేవుడు కలుగు చేసినవే, దేవుని ప్రేమ ద్వారా వచ్చిందే, కానీ నీ గొప్పతనం ద్వారా ఏది వచ్చింది కాదు. కేవలం నువ్వు పెట్టుకున్న ముక్కు వేసిన కూడా దేవుడే. నువ్వు అనుకుంటున్నావు నా కష్టాతీతం, నీ కష్టం చేయాలంటే నీకు శక్తి కావాలి. శక్తి కావాలంటే ఏం కావాలా? దేవునిచ్చే కృప కావాలి. ఒక చిన్న నరమ ఆపేశాడు అనుకో, నువ్వు కుంటోడు వైపులో పడి ఉంటావు. తెలుసా నీకు? అంత నలకబడింది అనుకో, గుడ్డోడు వైపులో పడి ఉంటావు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, ఇంకా చూస్తున్నాడు, ఇంకా సమయం ఇస్తున్నాడు, ఇంకా రక్షించాలి, ఇంకా మారు మనసు పొందుతాడు, ఇంకా మారు మనసు పొందుతుంది. దేవుని ప్రేమను ఎరిగి జీవిస్తాడు, లోకములను పాపం నుంచి దూరం ఉంటాడు, దేవుని ప్రేమను పంచుతాడని ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో గమనించు, గ్రహించు. అందుకే ఇక్కడ మాట రాయబడింది, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం క్రింద భాగంలో, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకుంటారట. ఏం చేస్తారట? ఏం చేస్తారట? ఒప్పుకుంటారట. వీరు ఫలాని వారు జనమండి, ఫలాని కుమారుడండి, ఫలాని వారి కుమార్తె అండి, ఫలాని వారి సంతానం అండి, ఫలాని వారి జాబితండి అని ఒప్పుకుంటారట. ఉన్నారా నీ బిడ్డలు అలాగా? అమ్మాయిలు ఉన్నారా నీ బిడ్డలు అలాగా? పెంచుతున్నావా అలాగా నీ బిడ్డల్ని? మా ఇంటి ప్రక్కన కంసులు ఉంటారు. ఎప్పుడైనా తగాదా అయితే మా ఊర్లో అందరిని పిలిచి మా నాన్నగారు ఏం చేస్తారు తెలుసా? మాది పూరీలు 2 పెద్ద కొస్తాలు లోపల వేసేసి మమ్మల్ని అందరినీ ఏదో పని ఉన్నట్టుగా ఎవరికైనా కలిపేసి అరువు మీద కూర్చుంటారు. ఆ పక్కన ఉన్నటువంటి ఆ లక్ష్యసమ్మని మా ఇంటి ప్రక్కన ఉంటుంది కంసులామ. ఆ వంటది వడనా ఎందుకు వీళ్ళందరూ లోపల వేస్తుంటే అది పోయి నేర్చుకుంటారమ్మా మా పిల్లలు అనేవారు. అందరు ఎగతాళి చేసేవారు మా నాన్నగారు. ఈరోజు అదే నాకు ఈరోజు ఆశీర్వాదం తెలుసా? ఈరోజు ఆశీర్వాదానికి అదే కారణమైంది. నేను చెప్పగలను మా నాన్న గురించి. నువ్వు చెప్పగలవా? మీ నాయన ఏం నేర్పించాడు నీకు? ఏం నేర్పించాడు? ఎప్పుడు కుళ్ళు మాటలు నేర్పించాడా? అదే నువ్వు నేర్చుకుంది. ఆడు మాట్లాడుతూ నువ్వు నేర్చుకున్నావు.
అందుకని దేవుని గురించిన బోధ నేర్పించు, దేవుని గురించిన మాటలు నేర్పించు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, వాడు పెద్దవాడైన తర్వాత ఆ మార్గం నుంచి తప్పిపోడు. వాడు పెద్దవాడైన తర్వాత ఆశీర్వదించిన జనమని చూసిన వారందరూ ఒప్పుకుంటారంటండి. చదవండి ఆ మాట. 10వ వచనం 9వ వచనం కింద భాగం. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకుంటున్నారా? ఈరోజు విజయ్ గారు బిడ్డలు ఆశీర్వదించిన జనమని మనం ఒప్పుకుంటున్నావుగా. విజయ్ చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదని ఒప్పుకుంటున్నావుగా. వారు వేసిన బీజము వ్యర్థం కాలేదని ఒప్పుకుంటున్నావుగా. వారు నాటిన మొక్క విస్తరించిందని ఒప్పుకుంటున్నావుగా. వారు వేసిన పాదులో నీళ్లు ఈరోజు ఉన్నతమైన స్థానానికి వెళ్ళినాయి ఒప్పుకుంటున్నావుగా. నీ బిడ్డల గురించి నువ్వు ఎందుకు ఒప్పుతావు? నీకుందా సాక్ష్యము? నీకుందా? నీ బిడ్డలకుందా? ప్రియులారా, క్రైస్తవుడు అంటే ఒక సాక్షి గుర్తుపెట్టుకో. నాకు చాలా మంది పాటలు పాడుతుంటే నవ్వు, అరే నువ్వు పాట ఏదో పాడావు, పాట పాడి బయటికి పోయి ఏం చెప్తావు? ఓ భక్తుడు పాడాడంట, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెల్లపరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు నీ కప్పును అని పాడిన తర్వాత బయటికి పోయి వాడు ఏదో తప్పు చేస్తుంటే ఇంక పట్టుకున్నాడు చొక్క. నువ్వు ఇప్పుడే కదరా దేవుని ప్రేమ ఇదిగా నువ్వు చెప్పించావు, ఏదో నీ కాడంటే ఏది? నువ్వు చెప్తే కుదరదండి, క్రియారూపకంగా దాల్చాడు దాన్ని. దేవుని ప్రేమ అంటే క్రియ చూపించాలి. క్రియ లేనటువంటి విశ్వాసం ఏమవుతుందండి? వ్యర్థం, మృతమవుతుంది, పనికిరాదు. కనుకనే ప్రియులరా, చూసిన వారందరూ ఒప్పుకుంటారట. చదవండి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం. యెషయా పుస్తకము 51వ అధ్యాయం 2వ వచనం. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కలిగిన శారాను ఆలోచించుడి. అతను ఒంటరై ఉండగా ఓ ప్రియ సోదరుడా, ఒంటరై ఉన్నావా? నెమ్మది లేకుండా ఉన్నావా? సమాధానం లేకుండా ఉన్నావా? ఈ నాశకులందరూ నిన్ను ఎగతాళి చేస్తున్నారా? నిన్ను హేళన చేస్తున్నారా? అయితే నువ్వు నమ్మిన దేవుడు ఒంటరి వారిని నిన్ను ఎన్నడూ చేయడు. వారిలో ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి అతన్ని ఆశీర్వదించి అతను ఎక్కువ మంది అవునట్లుగా నేను చేస్తాను. ఇది దేవుడు వాగ్దానం. ఈ కుటుంబ పక్షాన్ని గుర్తుపెట్టుకో, ఇది దేవుడిచ్చే వాగ్దానం. ఎక్కువ మంది అవునట్లుగా ఈ లోకంలో, ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో అతన్ని పిలిచాను. ఒంటరై ఉన్నాడు, దిక్కు లేకుండా ఉన్నాడు. అతన్ని పిలిచి నేనేం చేశాను? ఆవరించి కాపాడి కనుపాప వలె ఆదరించి ఇప్పుడు నేనేం చేశాను? నిన్ను ఎక్కువ మంది జనముగా చేశాను. అనేక ప్రజలకు ఈరోజు మరి ఆ సాక్ష్యంగా నేను చెప్పగలను. అంతో ఇంతో ఏదైనా అవసరం వస్తే నేను మాకు ఫోన్ చేస్తాను. ఎందుకని? మీ అందరి ఫోన్ నెంబర్లు చాలామంది ఉన్నాయి, మీరందరూ చేయలేదు, ఆయన చేయగలరన్న ధైర్యం ఉంది నాకు. ఏదైనా సరే ఎక్కువ మంది అయినట్టుగా చేయగలరు దేవుడు. ఆశీర్వాదములు, దీవెనలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆశీర్వాదం, దీవెనలు అంటే మీరు ఇట్లా చూస్తున్నారు, ఎటు నిద్రకి వెళ్ళి నేడలకి, అవి కాదు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరగటం ఒక పెద్ద ఆశీర్వాదం. ఆయన మాటల ప్రకారం జీవించడం ఆశీర్వాదం. ఆయన ప్రేమను అనేకులు పంచడమో ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదానికి ప్రభు మనం ఏం చేస్తాడంటే కర్తలుగా చేస్తాడు. కర్త అంటే కొనసాగించేవాడుగా చేస్తాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. అందుకనే ఇక్కడ అబ్రహాము ఒంటరివాడు అయినప్పుడు దేవుడు పిలిచి ఆయన ఏం చేశాడంటే 3వ వచనం, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె ఏం చేశాడంట? ఏదేను వలె. ఈరోజు ఈ కుటుంబాలు దేవుడు ఏదేను వలె చేశాడు. ఏదేనంటే ఏదేళ్ళు ఏమున్నాయంట? సకలమైన ఫలవృక్షాలు ఉన్నాయి కదండి. మీరు ఆదికాండం చదవండి. ఏదేనులో సకలమైన ఫలవృక్షాలు ఉన్నాయి. తీపు, చేదు, వగరు, షడ్రుషులు ఉన్నాయి. షడ్రుషులు అంటే మనిషిలో ఉన్న గుణాలు. షడ్రుషులు అంటే ప్రేమ, దయ, కనికరం, వాత్సల్యత, తగ్గింపు, ఓర్పు, సహనము, నిరీక్షణ, విశ్వాసము. ఈ కనికరాలన్నీ కూడా దైవ లక్షణాలైనటువంటి గుణాలని జీవితంలో ఉండాలి. ఇది ఏదేనులో ఉన్న తోటలో ఉన్న చెట్టుకు ఉండాల్సిన గుణాలు, పండ్లు మనలో ఉన్నాయా? మనలో ఏ రూపాలన్నా
ఉన్నాయని. నేను కొంతమందిని తల్లిదండ్రులు చావుతాను. ఓ పాపం చాకాను. ఆ పాపం చాకి మ్యారేజ్ చేస్తే 2 బిడ్డలు పుట్టాడు. 2 బిడ్డలు పుట్టిన తర్వాత భర్త చనిపోయాడు. సరే, దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు కట్టాము. తర్వాత ఆమెకు ఒక ఉద్యోగం పెట్టాము. ఆ ఉద్యోగం చేస్తూ ఓ 10 రోజుల క్రితం నాకు ఒక మాట చెప్పింది. ఆ అమ్మాయి నన్ను నాన్న పిలుస్తుంది. మా పెద్ద పాప లాగానే, ఏమిటంటే పెద్ద అమ్మాయి అనుకుంటాం మేము. నాన్న, మీరు చాలా చేస్తున్నారు కదా, నేను ఎందుకో కొద్దిగా చేయాలని నాకు ఆశ ఉంది అని. ఏం చేద్దామా అన్న. అమ్మాయికి ఉద్యోగం అంటే 15,000 జీతం వస్తుంది. అమ్మాయికి వచ్చే దాంట్లో దశమానం తీసి పక్కన పెట్టి నిన్న ఆదివారం అందరూ భోజనం పెట్టి ఆమె కంటే తక్కువైనటువంటి మా మందిరంలో ఉన్నారే కొంతమంది దీనులు, వారికి తలా ఒక బస్త బీపించారు. చేయగలవారు వారు. ఆమె లక్షాధికారి కాదు, చాలా దీనులు. నేను ఆదివారం తలా బీపించాను. నాకు చాలా ఏడుపు వచ్చింది. ప్రభువా, నువ్వు ఇంత గొప్ప దేవుడు అని ఎరగనటువంటి మానవుడికి ఎంత చెప్పినా చెవిటి వాడి ముందు చెంకుతున్నట్టే వాడు చేయలేడు. ఆమె చాలా బెదిరాలండి. 2 మగపిల్లలు, చిన్నపిల్లలు, చాలా కష్టపడుద్ది. ఎదుటి వారికి సహాయం చేయటం అంటే దేవుడి ప్రేమను పంచడం అని అర్థం. చూడండి, అక్కడ మాట్లాడబడింది. ఏదేనులో ఉందట, దాని అరణ్యమ స్థలములందు ఏదేను వలె ఉండును, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేస్తాను. యెహోవా తోట పచ్చగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, తోట ఎట్లుంటుందమ్మా? పచ్చగా ఉంటుంది. ఏదేనులో ఏముంటాయి? పండ్లు ఉంటాయి. ఈ 2 ఉండాలి జీవితంలో. పచ్చని జీవితం అంటే ఎప్పుడు నెమ్మది, సమాధానం ఉండాలి ఈ బ్రతుకులో. రెండవది, ఆ సమాధానం ఉన్న చెట్టుకు పండ్లు కాయాలి. ఈ పండ్లు రుచిగా ఉండాలి. కొన్ని పండ్లు చేదుగా ఉంటాయి, చెడ్డ మాటలు మాట్లాడుకో. కొన్ని పండ్లు నొక్కులుగా ఉంటాయి, అంటే కుళ్ళు కుతంత్రం ఉండకూడదు. ఇవన్నీ మీకు చెప్తే చాలా బాధపడతారు. ఈ పండ్లు కలిగినటువంటి చెట్టు ఉంటే కొట్టివేయి, మంచి చెట్టు ఉంటే పెంచుకోవాలి. అవి నేను ఏం చేస్తాయి తెలుసా? ఒక కాలాన ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాయి. ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాయి. ఎలా తీసుకెళ్ళాయి ఈ కుటుంబాలు చెప్పండి. ఈరోజు ఈ కుటుంబం ఈ స్థితిలో ఉండి 13 సంవత్సరాలు తన తల్లి మధ్యన ప్రతి సంవత్సరం నా తల్లి లాంటి కార్యం చేసి ఆమె చేసిన ప్రార్థన ఫలంగా ఈ రోజు నేను, నా కుటుంబం, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు ఈ రోజు ఈ లోకంలో ఇలా ఉన్నామంటే నా తల్లి పెట్టిన భిక్షే కదా అన్నటువంటి కృతజ్ఞత ఆ బిడ్డలకు ఉంది కదా. మరి దేవుడు నిన్ను రక్షించి పాపం నుంచి విడుదలించి నిజ దేవుడు నిన్ను ఎరగమని చెప్తే ఆ దేవుడికి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటున్నావు? ఏమా, ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాను చెప్పండి. లేకపోతే మనం చేసే ప్రార్థన అంత వ్యర్థమైపోవాలి. నువ్వు ఎంత బాధ్యత వ్యర్థమే. మా మందిరానికి ఒక ఆమె వస్తుంది, ఆ పేరు దయమ్మ. ఏం పేరట? ఆమె ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? కోపము. నువ్వు ఎందుకమ్మా పేరు పెట్టుకుందాం అడుగుతా. దయమ్మ అంటే దయగానే ఉండాలి. దయమని పేరు కాదు, క్రియరూపం కావాలా. ఏ దేనిలో ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి ఫలాలు సకల వృక్షాలను రాయబడి ఉన్నాయి. అవి ఉన్నతమైన వృక్షములు, అవి ఉన్నతమైన ఫలములు ఇస్తున్నాయి. అవి ఎంతో మానవుడికి శ్రేష్టమైన జీవాన్ని ఇస్తాయి. అనగా ప్రియులరా, నీ హృదయంలో ఉన్నటువంటి ఏదేను తోట వల్ల ఉన్నటువంటి మంచితనము, ప్రేమ, దయ, కనికరము, వాత్సల్యత, దైవ లక్షణాలు, దైవ గుణాలు కలిగి ఉంటే దేవుడు తోట వల్లే చేస్తాడు, పచ్చగా చేస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, వారు ఇచ్చువారుగా ఉంటారు కానీ వారు ఎప్పుడు అడిగేవారుగా ఉండరండి కదండి. ఆ మాట చదివి ముగిస్తారు. రండి, కీర్తన గ్రంథము, కీర్తన పుస్తకము 37వ అధ్యాయము 25వ వచనం. దయచేసి ఒక మాట పెద్ద చదవండి అన్నమాట. నేను చిన్నవాడనై ఉంటుని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను జాగ్రత్త వినండి ప్రియులారా, ఆయనను నీతిమంతుడు విడవబడుడు కానీ వారి సంతానము భిక్షమిత్తుడు కానీ నేను చూసి ఉండలేదు. దినమెల్ల వారు దయాళురై అప్పించుచుందురు కానీ వారి సంతానపు వారు ఆశీర్వదించబడతారు. కీడు చేయడం అని నేను చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుసుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారు ఎన్నటికి కాపాడుబడుదురు. ప్రియులారా, ఈ మాట వాగ్దానం ఈ కుటుంబ పక్షాన్ని. భిక్షమెత్తరు, దేహాన్ని అనరు. చూడండి ఎంత చక్కని మాట. నేను చదువుతున్నాను 26వ వచనము.
దినమెల్ల వారు దయాళురై ఏమై ఉంటారంట? దయాళురై. ఏదైనా తోటలు ఏముండాలా? దయ ఉండాలి. అంటే ఆ చెట్టు కింద పోయినప్పుడు ఎట్టుండాలి? మనకు నెమ్మది ఉండాలి. ఎక్కడున్నాం మనము? ఎడారిలో ఉన్నాం, ఎండలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ పిలిచాడు? తోటలే పిలిచాడు. తోటలు ఏముంది? చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఏమున్నాయి? చల్లదనం ఉంది. ఆ చెట్లు ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి. ఆ చెట్లు ఏమున్నాయి? పూతలు ఉన్నాయి. ఆ చెట్లు ఏముంది? వాసన ఉంది. ఆ చెట్టుకి ఏముంది? సమస్తమైన జీవకోటి వృక్షములు వచ్చి అక్కడ దాక్కుంటాయట. ప్రియమైన వాళ్ళగా, ఇలాంటి సత్యం మనం వెనుక జీవిస్తే మనకంటే గొప్పవాడి భూమి మీద ఇంకెవరో లేదు. గుర్తుపెట్టుకో. ఛాలెంజ్గా తీసుకు ఈ రోజు నుంచి, ప్రభువా నేను నిన్ను ఎరుగున్నాను. నేను ఎలా ఉన్నాను? ఏదైనా తోట వల్ల ఉన్నానా? పచ్చని చెట్టు వల్ల ఉన్నానా? నేను దయాగుణం కలిగి ఉన్నానా? చూడండి, ఆ మాట రాయబడింది ప్రియులారా 27వ వచనంలో, కీడు చేయటం మాని మేలు చేయము. ఏం చేస్తున్నాము? కీడు చేయటం మాని మేలు చేయము. మన వల్ల అయిందా పని? ఎవరి వల్ల అయితే చెయ్యొద్దామని చెప్తామా? అమ్మ మన వల్ల అయిందా? కీడే చేస్తాం కానీ మేలు చేయలేదు. అంటే మన ఏరియాలో ఉన్న తోట ఎలా ఉండాలా? నున్నగా ఉండాలి, ముళ్ళగా ఉండకూడదు. ముళ్ళ చెట్టు ఎక్కడ ఉండకుండా ఏం చేస్తాడు? మనము కొట్టి వేస్తాం. కొట్టి ఎక్కడ వేస్తాము? దూరం చేస్తాం. దూరం చేసి ఏం చేస్తాం? కాల్చి వేస్తాం. దేవుడు కూడా అంతే. మేలు చేయని వాడిని దేవుడు ఈ లోకంలో వచ్చాడు. కనుక దేవుని ప్రేమ గొప్పది ప్రియులారా. ఆ ప్రేమ ఈ కుటుంబ పక్షాన ఎన్నో మేలు చేసింది. ఈరోజు మరి అవ్వాతాతలు చేసినటువంటి ప్రార్థన ఈ కుటుంబం ఇలాగ దీవించబడింది అనడానికి నేను కూడా సాక్షిని. ఎందుకంటే విజయవాడలో కానీ, లక్ష్మీపురంలో కానీ, దొనకొండలో కానీ మరి ఎక్కడ చూసిన కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుడు ఈరోజు ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళాడు. ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికి కారణం వాళ్ళ శక్తి, వాళ్ళ బలం కాదు. ఆ ఊరిలోని, ఆ గ్రామంలోని, ఆ ప్రదేశంలోని ఒక పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నారు. నేను మావాడు ప్రసాద్ ఏదో ఆ పాపకి ఏదో చేస్తుంటే పిలిస్తే వెళ్ళాను. అక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపుగా మాలామాదిగోలు చాలా మంది రాలేదు. నేను చూశాను, నిద్రపోయా. అయ్యో నేను ఈరోజు ఎందుకు వచ్చానో అనుకున్నాను. ఇంత దూరం ఈ అడవిలోకి రావడం చాలా మంచిదండి. ఈ అబ్బాయి గురించి తెలుసుకున్నాను. ఎందుకు చెప్తున్న పిల్లలంటే, ఎవరు అబ్బాయి? ఒక సామాన్యమైనటువంటి ఒక ఎస్సీ కులస్. మరి ఆడికి వచ్చినటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు వచ్చారే, ఏంటి కథ? మన గొప్పతనం కాదు. పిల్లలు గుర్తుపెట్టుకో. నువ్వు వేసిన విత్తనం గట్టిదైతే, ఈ మాట మాత్రం హృదయంలో పెట్టుకోండి, నువ్వు వేసిన విత్తనం గట్టిదైతే ఈ వర్షానికి మొలవపోయినా వచ్చే వర్షానికైనా ఖచ్చితంగా అదే మొలుస్తుంది. అయితే విత్తనము గట్టిదై ఉండాలి. స్వచ్ఛ విత్తనం వేసి ఎన్ని నీళ్ళు పోసినా మనం విత్తనం గట్టిదైతే ఈ వర్షానికి కాకపోయినా వచ్చే వర్షానికైనా మొలిసి అది చెట్టై వృక్షమై ఖచ్చితంగా తన స్వభావాన్ని బయట పెడతాది. అది ఏ చెట్టు అయితే ఆ కాయలు కాయటానికి ఇష్టపడుద్ది కానీ ఎండిపోవడానికే ఇష్టపడదు. ఎందుకని? నా స్వభావం అది. నువ్వు చేసిన ప్రార్థన గట్టిదైతే, నువ్వు చేసిన ప్రార్థన యథార్థమైనది అయితే, నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించదు. యథార్థ హృదయులకు దేవుడు ఎన్నడూ అసలుడు కాదు. ఆయన తీసివేసేవాడు కాదు, దూరపరిచేవాడు కాదు. ఈరోజు ఈ కుటుంబాలు దేవుడు ఆశీర్వదించాడంటే ఇది ఇదే కారణం. ఏదేను తోట వల్ల చేశాడు, యెహోవా తోట వల్ల చేశాడు, చేసి ఆశీర్వదించాడు. అంత గొప్ప దేవుణ్ణి ఈ కుటుంబం కలిగి ఉండడానికి దేవుడు ఎంతగానో మరి అయితే పోరాటం లేకుండా లేదు ప్రియులారా. దీని వెనక చాలా పోరాటం ఉంది, చాలా అవమానాలు ఉన్నాయి, చాలా నిందలు ఉన్నాయి, లేకపోలేదు. దేవుడు ఇంతగా ప్రేమించినటువంటి ఈ కుటుంబ పక్షాన మనందరం ప్రార్థన చేద్దాం. రానున్న దినాల్లో ఇంకా ఈ మందిరం విస్తరించబడి అనేక ఆత్మలు చేర్చబడి మరి ఈ ప్రాంతమంతా దైవికంగా, దైవ జనులుగా, దైవ ప్రజలుగా ఉండునట్లుగా మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు మనతో మన వెనుకల్లో ఆశీర్వదించారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం.